టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన హనుమాన్ అన్ని చోట్ల రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇక ఓవరాల్ గా హనుమాన్ సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా ఫిల్మ్ క్రిటిక్స్ ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. హనుమాన్ మూవీకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది. హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 3 వారాలు గడుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ కలెక్షన్స్ తో దూసుకొని పోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లోనే 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజులు కూడా లేకపోవడంతో హనుమాన్ మూవీ త్వరలోనే 300 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలియజేశారు. ఇక ఇటీవలే అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హనుమాన్ మూవీ కంటే జై హనుమాన్ మూవీ మరింత విజువల్ వండర్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అన్బిలీవబుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.